చెప్తాం. దానిపైన ఇంకో అభిప్రాయం వచ్చినప్పుడు, ఎస్పెషల్లీ దానివల్ల ఇంపాక్ట్ అవుతున్న వ్యక్తి చెప్పినప్పుడు, ఈ హ్యాజ్ ఎ రైట్ టు గివ్ రిజైండర్. దాన్ని హానర్ చేయాలి. విత్డ్రా చేసుకోమని చెప్పి అప్పీల్ చేశారు. అప్పీల్ ఒకసారి విన్నాం సార్. అంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి పైన నాకు చాలా గౌరవం ఉందండి. అంటే నేను సభాపతిగా ఉన్నప్పుడు ఆయన శాసన మండలి సభ్యులుగా ఉన్నారు, సీనియర్ ఆయన. ఎందుకు ఆ విధంగా మాట్లాడారో మన నాకు తెలియదు, ఎవరు మాట్లాడారో కూడా తెలియదు. అది పూర్తిగా అవాస్తవం. అది దయచేసి ఆయన ఉపసంహరించుకోవాలి. అది కరెక్ట్ కదా ఇన్ఫర్మేషన్. ఎందుకంటే జనసేన పార్టీ ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బాగుండాలి, ఎన్డీఏ కూటమిలో మా బాధ్యత, కూటమి మరింత బలోపేతం అవ్వాలని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా అహర్నిశలు కృషి చేస్తూ ఉంటారు. ఇతర పార్టీల గురించి మేము వెళ్ళి చర్చించాల్సిన అవసరం అసలు లేదు. ఆ సంభాషణ అసలు ఏనాడు కూడా జరగలేదు. అది చాలా పొరపాటు. అది నాగేశ్వరరావు డెఫినెట్గా విత్డ్రా చేసుకోవాలని భావిస్తారు. దయచేసి ఉపసంహరించుకోవాలి. గమనించండి, డిమాండ్ చేస్తున్నాను కూడా పదం వాడలేదు. గౌరవం, క్షమాపణ చెప్పు అని అడగలేదు, దయచేసి అన్నాడు. హుందాతనం చూడండి మీరు ఒక్కసారి. నేను భావిస్తున్నా అన్నాడు. ఇది మై ఒపీనియన్ అన్నాడు, డిమాండ్ చేయలే. దయచేసి అన్నాడు, భావిస్తున్నాను అన్నాడు, నాకంటే చాలా గౌరవం అన్నాడు, సీనియర్ అన్నాడు. ఇంత గౌరవం నీకు ఒక వ్యక్తి, ఎవరో ట్రోల్స్ జనసేన పేరిట జన సైనికులో ఏ సైనికులో నాకు తెలియదు. అది వాళ్ళు ఎవరి సైనికులో కూడా చెప్పలేము. మీకు ఫేక్ అకౌంట్లు పెట్టి ప్రత్యర్థులు వస్తారు. జనసేన పేరిట వచ్చిన అన్ని జన సైనికులే చెప్పారు అని నేనేమనుకోను. రాజకీయాలు మీకు తెలుసు, నాకు తెలుసు. సో ఇంత హుందాగా ఒక రిక్వెస్ట్ వచ్చినాక, ఈయనే కాదు నాగబాబు రిక్వెస్ట్ వచ్చింది. మీరు నాగబాబు మాట్లాడింది కూడా నా పట్ల చాలా మీ దగ్గర ఉంటే ప్లే చేయండి. చాలా గౌరవంగా అన్నాడు. నేను నాగబాబే కాదు, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మీకు నాయకులు ఎవరు కూడా ఒక్క అభ్యంతరకర పదము వాడలేదు. సో వాట్ షుడ్ ఐ డూ, మీరు చెప్పండి. అంటే నాకేమన్నా అందులో పర్సనల్ స్టేక్స్ ఉన్నాయా? పోనీ అదేమన్నా పబ్లిక్ ఇష్యూనా? ఇప్పుడు ఇదే వేదాంత ఉంది, వేదాంతకు కాజా బ్లాక్ ఇవ్వడం నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. దీనిపైన నన్ను ఉపసంహరించుకోమని చెప్పండి, నేను ఉపసంహరించుకుంటున్నా. నన్ను అరెస్ట్ చేయండి, ఉపసంహరించుకోను. నన్ను 6 నెలలు జైల్లో పెట్టండి, ఉపసంహరించుకోను. ఎందుకు? దట్ ఇస్ ద పబ్లిక్ ఇష్యూ. ఐ స్టాండ్ ఫర్ మై కన్విక్షన్. కానీ ఇది పబ్లిక్ ఇష్యూ కాదు. ఇది ఒక చిన్న పొలిటికల్ ఇష్యూ. ఆ పొలిటికల్ పాయింట్ కూడా పక్కకు పోయి సోర్స్ పైన డిబేటు, సోర్స్ పైన అందులో ఇంపాక్ట్ అవుతున్నది నాదెళ్ల మనోహర్. సో ఈ హ్యావ్ సర్టెన్ అబ్జెక్షన్స్. ఆ అబ్జెక్షన్ చాలా గౌరవంగా నా ముందు పెట్టారు. పవన్ కళ్యాణ్ జనసేన సెన్సిటివిటీస్ను గౌరవించి నాదెళ్ల మనోహర్ చాలా గౌరవంగా చేసిన అప్పీల్ను హానర్ చేయకపోతే అది నా వ్యక్తిత్వాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అది నా సంస్కారం. అది సంస్కారమే బలహీనత అనుకుంటే అది నేను నా చరిత్ర చూడరా? నేను పబ్లిక్ ఇష్యూ మాట్లాడనా? నేను భయపడితే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ఉంటున్నా? ఇవాళ ప్రశ్నిస్తున్నా కదా, కాజా బ్లాక్ ను వేదాంతకి ఇవ్వడాన్ని ఇవాళ ప్రశ్నిస్తున్నా. చాలా మంది నాయకులు రెస్పాండ్ అయ్యారు సార్ మీ ఆరోపణ మీద. చాలా పొలైట్ గా రిక్వెస్ట్ చేసినట్టుగానే వాళ్ళు మాట్లాడారు, గౌరవంగానే, మీరంటే గౌరవంగానే. బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు ఈ ఇష్యూ మీద. ఒకసారి బయట అనేది పేరుంది ఆయనకి, దాన్ని అది వాడుకుంటున్నారు ఆయన్ని. అది కరెక్ట్ కాదు కదా ఆయనకి. అంటే దాని గురించి ఆయన క్రెడిబిలిటీ ఉన్న అనలిస్ట్ కదా, ప్రజలు నమ్ముతారనే పరిస్థితిలో ఆయన వాడుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు, ఆయన ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదని మేము చెప్పాల్సిన అవసరం ఉంది కదా. పబ్లిక్ తెలియాలి కదా, ఆయన క్రెడిబిలిటీ కూడా ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదని పబ్లిక్ తెలియాలి కదా, అందుకోసం మాట్లాడను సార్. ఇక్కడ వచ్చిన ఇంకొక అంశం ఏంటంటే, చాలా మందికి ఉన్న అనుమానం, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా అదే అంశాన్ని ప్రస్తావించారు, ఎవరో మిమ్మల్ని వాడుకుంటున్నారు అని చెప్పి. జగన్ మిమ్మల్ని వాడుకుంటున్నారా? ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా పేజ్ లో చూపించండి ఒకసారి స్క్రీన్ మీద, మీకు వైసీపీ దీని సోర్స్ ఏంటి అని అడుగుతున్నా. ఇప్పుడు మీరు నన్ను సోర్స్ అడిగారు, నేను చెప్పింది డిఫెమేటరీ కాదు, పొలిటికల్ కామెంట్. మీరు సోర్స్ అడిగారు, ఇది డిఫెమేటరీ కామెంట్ కాదు, దీని సోర్స్ ఏంటి? ఇప్పుడు నేనింత హుందాతనాన్ని ప్రదర్శించినాక జనసేన టీడీపీలు కూడా హుందాతనాన్ని ప్రదర్శించాలి కదా. ఇప్పుడు నేను నాదెళ్ల మనోహర్ అప్పీల్
అది నేను గౌరవించి ఆయన జనసేన సెన్సిటివిటీస్ రెస్పెక్ట్ చేసి ఇది ఒక పొలిటికల్ ఇష్యూ, పబ్లిక్ ఇష్యూ కాదు గనక, మై ఇంట్రెస్ట్ ఈజ్ ఓన్లీ పబ్లిక్ ఇష్యూస్ కనుక ఇది చర్చ దారి తప్పొద్దు అని నేను విత్డ్రా అయితే, ఇప్పుడు జనసేన అధికారిక అప్పీల్లో ఏం చెప్పారు? దయచేసి ఏమని వాడు చూడండి పదాలు, దయచేసి అన్న పదవాడు. ఒక జనసేన 21 మంది ఎమ్మెల్యేల పార్టీ, నాదెళ్ల మనోహర్ ఒక రాష్ట్ర మంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్, ఆయన నాకన్నా రాజకీయాల్లో పెద్దవాడే కదా, మరి ఆయన అంత గౌరవం. ఇప్పుడు ఒక పెద్దవారు చిన్నవారి గౌరవం, ఒక రాజకీయ పార్టీ జనసేన, నాగేశ్వర్ ఒక ఇండివిజువల్, ఒక రాజకీయ పార్టీ, ఒక సభాపతిగా పనిచేసిన ప్రస్తుత మంత్రి నాకు గౌరవం ఇచ్చి అప్పీల్ చేసినప్పుడు ఇగోలు ప్రదర్శించడం కరెక్ట్ అవుతుందా? వాళ్ళ అప్పీల్ రెస్పెక్ట్ ఇవ్వడం కరెక్ట్ అవుతుంది? చెప్పండి. నేను సంస్కారవంతుని గనక ఇప్పుడు ఇగోలకు పోకూడదు, ఎందుకంటే ఈ చర్చ దారి తప్పకూడదు. నేను చెప్పాల్సింది చెప్పాను, ఎందుకు చెప్పానో కూడా చెప్పాను. ఇక దట్ క్లోజ్ చేస్తూ పబ్లిక్ ఇష్యూస్ ఇప్పుడు లేకపోతే ఏమయ్యేది? ఇవాళ నేను వేదాంత కాజా బ్లాక్ వేదాంతకి ఇవ్వడానికి మాట్లాడే సమయం ఉండేది కదా నాకు. ఇక వారం రోజులు 15 రోజులు ఇదే చర్చ. నా టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటే నేను పబ్లిక్ ఇష్యూస్ మాట్లాడాలి కదా. ఒక తత్వవేత్త అంటాడు, అవసరమైతే 2 అడుగులు ముందేసుకేస్తానికి 1 అడుగు వెనక్కి అని చెప్తాడు. దిస్ ఇస్ వాట్ ద ఫిలాసఫర్స్ అంటాడు. మీరు ప్రశ్నించినప్పుడు అది ప్రజల పక్షాననే ప్రశ్నించాలి. మన పైన దాడి జరిగితే అది ప్రజలకు తాకాలి అంటాడు ఇంకో తత్వవేత్త. ఇలాంటి తాత్విక చింతన రంగరించుకున్న నాగేశ్వర్ ఒక మీడియా ఎథిక్స్ ను గౌరవించి రైట్ టు రిజైండర్ అనేది ఎదుటి వారి హక్కని అంగీకరించి సంస్కారయుతంగా చేస్తే దానిపై కూడా సోషల్ మీడియా ట్రోలింగ్ అంటే యూఆర్ నాట్ ఈవెన్ యాక్సెప్టింగ్ లిజనింగ్ టు యువర్ ఓన్ పార్టీ అప్పీల్ కదా. జనసేన అప్పీల్ నా అప్పీల్ కాదు. జనసేన అప్పీల్ ఏంటి? ఇకపై దీన్ని ముగించండి. ఒక్క జనసేనకే కాదు, కూటమి అందరికి ఇచ్చారు అప్పీల్. జన సైనికులు, కూటమి నాయకులు, కార్యకర్తలు ఈ అంశాన్ని ఇక్కడతో ముగించాలని సామాజిక మాధ్యమాల్లో దీనిపై ఎలాంటి పోస్టులు లేదా వ్యాఖ్యలు చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ విజ్ఞప్తిని ఫాలో అయ్యారా చెప్పండి? ఎందుకు పెడుతున్నారు అంటే మీ నాయకుని, మీ పార్టీ విజ్ఞప్తి కూడా మీరు గౌరవించారా? నేను గౌరవించాను, మీరు గౌరవించండి. మీ పార్టీ కదా, నేను గౌరవించాను కదా సెన్సిటివిటీని. సో ఇక నేను సోర్స్ చెప్పని నన్ను అడిగారు, దాన్ని నేను వివరణ ఇచ్చాను. ఇప్పుడు నన్ను పేటిఎం అన్నారు, దాని సోర్స్ ఏంటి ఏం చెప్పారు? ఇది డిఫామేటరీ కదా, అదైతే డిఫామేటరీ కాదు, అది రిపోర్టింగ్. అది రిపోర్టింగ్ కోమో మీకు సోర్స్ అడిగి హక్కు ఉన్నప్పుడు ఇలా డిఫామేటరీ స్టేట్మెంట్కి హక్కు ఉండదా? ఇదే కాదు, జనసేన ప్రతినిధులు, టీడీపీ నాయకులు, జనసేన ప్రతినిధులు ముఖ్యంగా మీకు టీవీ5 ఏబిఎన్లలో కూర్చొని నీచంగా నా పైన వ్యక్తిగతమైన మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు నా విజ్ఞప్తి ఆయన చూసుండకపోవచ్చు, సమయం ఉండాలి కదా. సో కానీ చూడండి దయచేసి, దీన్ని మీరు అంగీకరిస్తారా? ఈ విధానాన్ని అంగీకరిస్తారా? లేదు దానికి మీరు ఎక్కడన్నా ఉపసంహరించుకున్నారా? అందువల్ల అది ప్రజలకు, అందుకే సమాజానికి వదిలేస్తాను. నేను చూపెట్టిన సంస్కారం నేను చూపెట్టాను. నేను అడుగుతున్నాను, మీరు పేటిఎం అన్నదాన్ని విత్డ్రా చేసుకోండి, మీరు కూడా ఉపసంహరించుకోండి. 2, మీరు టీవీ5 ఏబిఎన్లో నన్ను వ్యక్తిగతంగా అవమానిస్తూ, పోనీ పేటిఎం అంటే అదొక పొలిటికల్ క్రిటిసిజం నేను తీసుకుంటాను. నన్ను వ్యక్తిగతంగా నీచంగా సభ్య సంస్కార సమాజం అంగీకరించని అమానవీయమైన భాషలో మాట్లాడారు కదా మీ ప్రతినిధులు. నేను వాళ్ళపై చర్య తీసుకోమని కూడా అంటలేను, మరి వాళ్ళను ఉపసంహరించుకుంటారా అని కూడా అడుగుతలేను, అప్పీల్ కూడా చేస్తలేను. ఐ లీవ్ ఇట్ టు ద విజ్డమ్ అంటున్నా. సమాజానికి వదిలేస్తున్నాను, మీరే జడ్జ్ చేయండి అని. మీరే జడ్జ్ చేయండి. ఇది ఇప్పుడు నేను అనుసరించిన పద్ధతి ఎలా ఉంది, మీరు అనుసరిస్తున్న పద్ధతి ఎలా ఉంది అని మీకే వదిలేస్తున్నా. వాళ్ళు కూడా నాలాగే స్పందిస్తే నేను అప్రిషియేట్ చేస్తాను, స్పందించకపోతే సమాజ నిర్ణయానికి వదిలేస్తాను. నాకేమీ ఇక అరెస్ట్లకు భయపడి నేను భయపడతానా?